నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. ఒకటి ఎంపీ ఎలక్షన్స్, రెండవది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఉండేటట్టు కనిపిస్తూ ఉంది. సో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి సో తెలంగాణ సమాజం అనుకుంటా ఉన్నది పెద్దల సభలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో పెద్దలే చట్టసభల్లో ఉంటే పట్టభద్రుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుందన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో పట్టభద్రులు ఎవరి వైపు ఉన్నారు, దానికి తోడు ఇంకో బలమైన చర్చ ఏంటంటే ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఓటుకు 500 రూపాయలు పట్టభద్రుడికి ఇచ్చిన చర్చ జరుగుతూ ఉంది. మన నిజంగా పట్టభద్రులు ఓటుకు 500 రూపాయలు తీసుకొని ఆ ప్రధాన పార్టీలకే ఓట్లు వేసే ప్రయత్నం చేసిరా, లేదు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపు ఏమైనా పట్టభద్రులు చూసిరా అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేసిండు. భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి కనిపించారు. సో చర్చ కూడా శాటిలైట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కూడా సో 3 పార్టీలే కనిపిస్తున్నాయన్న తరహాలో సో విశ్లేషణ కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, అదే తరహాలో కనిపించింది. అయితే వాళ్ళకి దీటుగానే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగా ప్రచారంలో మునిగి తేలేరు. సో పట్టభద్రులు కాస్త డిగ్రీ కంప్లీట్ చేసిన కాబట్టి వాళ్ళు ఆలోచించి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇస్తారన్న ఆలోచనలో వాళ్ళు కూడా ప్రచారం చేశారు. సో మీకు అందరూ తెలుసు, బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్కు గురైన కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో. కాంగ్రెస్ పార్టీ నన్నే బలపరుస్తారన్న ఆశ ఆయనకుండే, కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ గురి చేశారు, మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. సో ఆయన గత డిసెంబర్ నుంచే ఎప్పుడైతే ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక జరగబోతుందన్న ఇన్ఫర్మేషన్ తోటి డిసెంబర్ నుంచి ఆయన గ్రౌండ్లో ఉమ్మడి జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పట్టభద్రులతోటి మమేకమై వాళ్ళని ఓటు అడిగే ప్రయత్నం చేసిండు. సో మనం కూడా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేద్దామంటే సో అన్న కూడా బిజీగా ఉండే, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ప్రచారంలో ఆయన బిజీగా ఉండే కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళలేకపోయినాం, అన్న కూడా ఇక్కడికి రాలేకపోయాడు. సో పోలింగ్ అయితే ముగిసింది. ఎంత మేరకు గెలిచే అవకాశం ఉంటుందన్న అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నా ముందు బక్కా జడ్సన్ అన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే అన్న. నమస్తే. ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? నేను అన్నట్టు సో స్టేట్గా అడుగుతా ఉన్నా, అన్ని ఛానళ్ళల్లో ప్రధాన పార్టీల గురించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడే ప్రయత్నం చేసినారు. సో ఇక్కడ ఏమైనా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బక్కా జడ్సన్ గారికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఫస్ట్ డిసెంబర్ 15కు నేను ప్రచారం స్టార్ట్ చేసిన యాదాద్రి భువనగిరిలో. నేను కంటెస్ట్ చేసింది కూడా నాకు పోస్ట్ పైన షోక్తోనో దాంతోనో కాలే. నేను పోయి పార్టీలో పాదాభివందనం చేస్తే ఎవడైనా ఇస్తారు అలా. నేను దేనికోసం అయితే కొట్టాడినో గత 10 సంవత్సరాలు ఆ సబ్జెక్టు ఫుల్ఫిల్ అవుతలేదు ఈ గవర్నమెంట్లో, అదే అధికారులు కొనసాగుతున్నారు. కాబట్టి దీనిపైన ఒక వాయిస్ ఉండాలి కౌన్సిల్ అనే ఉద్దేశంతో నేను పోటీకి సిద్ధపడ్డా. తర్వాత నాకు సహకరించారు యూట్యూబ్ ఛానళ్ళు కానీ, మెయిన్గా యూట్యూబ్ ఛానళ్ళే కదా, అందరు సహకరించారు. ఎన్నికల వరకు వచ్చేటప్పుడు ఎవరైతే నిజంగా నేను నమ్మకం పెట్టుకున్నానో పలానోళ్ళు, ముఖ్యంగా మీ ఛానల్ కాలోజీ కానీ, రగన్న కానీ, ఎవరైతే నాకు అవుట్ రైట్గా సపోర్ట్ ఉంటారని నేను ఏది గంట కొట్టి చెప్పినో వాళ్ళిద్దరు నాకు హ్యాండ్ ఇచ్చింది. అసలు నేను పోటీలా ఉన్నా అని కనిపించకుండా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణ నౌకలు ఇద్దరు యుద్ధ నౌకలు, పృథ్వీ అన్న విఠల్ భాయ్, ఇద్దరు వరంగల్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితే దానిపైన నేను రీల్స్ కూడా కట్ చేసి పంపిన, అవి పెట్టమని. అవి రాలే. వాళ్ళిద్దరికి పైన కవర్ పేజ్ మీద వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటే కథ వేరే తిరుగుండేది. అయినా కానీ మేము హోటల్లో తీసుకుపోయినాం. ఆర్థికంగా ఎవరైతే నాకు బలంగా చేస్తాం అనుకున్నారో ఎక్కడికి కూడా రాలే. మీడియా ముందు డబ్బా కొట్టేటోళ్ళు కూడా నాకు పెద్ద. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒక ఎన్ఆర్ఐ అమెరికాకి వెళ్ళి ఫోన్ చేసి నేను గెట్ చేయకుండా ఆయన ఎల్ఈడీలు కానీ, ప్రచారం కానీ మొత్తం ఆయన సమకూర్చిండు. మొత్తం ఆయన వాళ్ళు ఎవరో కూడా ప్రామిస్ తెలియదు, నేను మళ్ళీ ఫోన్ కూడా చేయలేవు. అంత అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే అవుతుంది అన్న కాడ కాలేదు, కాదన్న కాడ అయింది. అదొకటి. ఇంకొకటి ఏందనంటే ముఖ్యంగా ఎవరైతే నాకు ఇప్పుడు ఈ దాదాపు 150-200 మంది నాకు అటాచ్ అయ్యారు, అంత కొత్త వాళ్ళే, పెద్ద పెద్ద స్టార్ వార్డ్స్ అంతా. అందులో
మునులు కాపు సామాజిక వర్గం సపోర్ట్ చేసే వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. అయినా కానీ వాళ్ళన్నిటికీ తట్టుకొని నాకు గట్టిగా నిలబడ్డాం. నేను ఎవరి దగ్గర కూడా ఈ కమ్యూనిటీ ఓటు కావాలి, వీళ్ళు ఈ ఓటు కావాలి, ఆ ఓటు కావాలని చెప్పి నేను ఇక్కడ అడగలే. దాదాపు ఒక 580కి పైగా నేను కార్యాలయాలు తిరిగిన, ఒక 50కి పైగా నేను ఏది స్టడీ సర్కిల్ పోయినా, ఒక 60-70 గ్రౌండ్స్కి పోయినా వాకర్స్ని కలవడానికి. చిన్న చిన్న మీటింగ్స్ టీచర్స్తోని వాళ్ళతో వీళ్ళతో చేసిన. అయితే ఓటింగ్ రోజుకి వచ్చేటవరకు కొంచెం నాకు డౌట్ ఉండే, ఎందుకంటే పోటీలో లేమని చెప్పినాం కదా, నేను ఉన్నా అని చూపించుకొని బాగా కష్టపడాల్సి వచ్చింది. ఒకవేళ మీడియా సపోర్ట్ కొంచెం దొరికితే నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మీరు ఉన్నారా, మీరు కంటెస్ట్ చేస్తుందా అని అడిగే పరిస్థితికి వచ్చినాయి. టెరిటరీ ఏమో చాలా పెద్దది, 34 అసెంబ్లీలు. మనం కామన్గా మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కాబట్టి తర్వాత నేను అప్పటికి సమకూర్చాను. నాకు సోషల్ మీడియా వాడు పెద్ద హ్యాండ్ ఇచ్చాడు. ఖమ్మం జిల్లా వాడే ఇక్కడ కలిసి నాకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తా అని చెప్పినోడు తర్వాత నాకు వాడు ఫండింగ్ ఇస్తా అంటే ఆయనకే డబ్బులు, మహర్షి అని పేరు. మనకి నంబర్లన్నీ ఇచ్చినా వాడు ఫోన్ చేయలే, ఏం చేయలే. తర్వాత వాడు హ్యాండ్ ఇచ్చిండు, మహర్షి అనేటోడు. అయితే ఆ నంబర్లు నేను నాకు స్వచ్ఛందంగా పనిచేస్తా అన్న వాళ్ళకి వాళ్ళకి నంబర్లు ఇచ్చి ఫోన్లు చేయించిన. అట్లా ఒక 15-20 వేల ఫోన్లు చేయించిన. అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. సరే లాస్ట్కి ఏదైనప్పటికీ ఎలక్షన్స్ రోజు కొంచెం నేను ఇంకోటి కేటీఆర్ బిట్స్ పిలానికి మధ్యలో బఠానీ మధ్యలో ఏదో అన్నాడు కదా, బిట్స్ పిలాని వాడు కూడా ఓటుకు 500 ఇచ్చిండు. బిట్స్ పిలాని వాడు ఎంత అడ్వాన్స్ స్టడీ అంటే, బిట్స్ పిలానీలో చదివిండు కదా, స్లిప్ పక్కన ఆయన ఫోటో, ఆయన సీరియల్ నంబరు ప్లస్ అంతా పెట్టి దాంతో 500 నోటు పెట్టి ఓటుకి ఇచ్చిండు. అంటే అది బిట్స్ పిలాని టెక్నాలజీ, కేటీఆర్ టెక్నాలజీ. ప్రతి పట్టభద్రుడికి 500 నోటు స్లిప్తో సహా నగరు ఉన్నాయి, అన్ని నగర ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను కంప్లైంట్ ఇచ్చిన, ట్విట్టర్లో కూడా పెట్టిన. బిట్స్ పిలాని టెక్నాలజీతో బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పంచారు, కాంగ్రెస్ పార్టీ 500 నోటు పంచారు. కానీ మల్లయ్యకు చాలా వరకు హ్యాండ్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోమరెడ్డి వెంకరెడ్డి బీఆర్ఎస్కు చేసిండు, నేను ఫీల్డ్లో ఉన్నా. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కు చేసిండు. చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, అంటే వాళ్ళు అది వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లాయల్ లేరు వాళ్ళు. అప్పుడు బీఆర్ఎస్కు లాయల్గా ఉండే, మోడీకి లాయల్గా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందని వీళ్ళు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కాదు, రేపు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బీజేపీ పోతారు. వీళ్ళు ఏ రోజు కూడా పార్టీ సిద్ధాంతాలకు ఉన్నోళ్ళేం కాదు. ఎవరైనా సరే పవర్ ఏమంటే వాళ్ళందరూ కూడా తీర్మానం మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాజాబ్తా బీఆర్ఎస్కి పనిచేసింది వాళ్ళంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ 34 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే మొన్నగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయలేదు, తీర్మానం మల్లయ్యకు బాజాబ్తా చెప్తున్నా. అక్కడ ఒక తుమ్మల నాగేశ్వరరావు ఏరియా తప్ప ఎవరు కనవాళ్ళే. అంటే క్రమశిక్షణ చర్యలు మా సొంటలో మీరు తీసుకుంటారు కదా, మరి రేవంత్ రెడ్డి మీరు చూడాలి. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయలే, కోమరెడ్డి వెంకరెడ్డి చేయలే, రాజగోపాల్ రెడ్డి చేయలే, చాలా మంది చేయలే. మరి దాని మీద మీకు ఆల్రెడీ రిపోర్ట్ ఉండాలి. దాదాపు అందరు హ్యాండ్ ఇచ్చిండ్రు. అదే క్రాస్ ఓటింగ్ జరిగిందని మీరు అంటా ఉన్నారు. 1000% జరిగింది. 1000% వీళ్ళు హ్యాండ్ ఇచ్చి అమెరికాకి దొబ్బేసిండ్రు వాళ్ళ కేడర్కు చెప్పి. కానీ రేపు అలా సరే ఆ క్రాస్ ఓటింగ్ వల్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీర్మానం వల్ల ఓడిపోతే అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ బ్రదర్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మా సొంటలు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. వెంకరెడ్డి వాళ్ళు నిన్నటిదాకా బీఆర్ఎస్ తోని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడదని వాళ్ళ తమ్ముడు బీజేపీలో పోయిన. వెంకరెడ్డి అనేటోడు తెల్లాలేస్తే బీఆర్ఎస్ తోనే ఉండే. కాంగ్రెస్కి ఎప్పుడైనా ఓటేయమని వీళ్ళు చెప్పిండ్రా? కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడైనా ధర్నాలు చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడైనా ధిక్కార స్వరం వినిపించిందా వీళ్ళకి? కాంగ్రెస్ ఎవరు బ్రదర్ వీళ్ళు? పొంగిలేటి ఎందుకు సంబంధం కాంగ్రెస్ కు? ఆయన వ్యాపారవేత్త, ఆయనకే సంబంధం. కాబట్టి వీళ్ళు ఎవరు పార్టీ కాదు. మళ్ళీ గెలిచినా గెలవకపోతే మళ్ళీ అయితే కాంగ్రెస్ కాదు కదా. వీళ్ళందరూ వచ్చిండ్రు, వివిధ పార్టీలకి వెళ్ళి వచ్చిండ్రు. దీన్ని ఒక పునరావాస కేంద్రంగా ఎంచుకున్నారు. దీన్ని వాడుకుంటున్నారు. పవర్లు ఉన్న రోజు పవర్ అయిపోయినాక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికని సీరియస్ గా తీసుకున్నాడు, చాలా సీరియస్ గా తీసుకున్నాడు, చాలా సీరియస్ గా తీసుకున్నాడు. 27 మంది ఎమ్మెల్యేలను, 7 మంత్రులను, 34 మంది కోఆర్డినేటర్లను ప్రతిరోజు అందరికి ఫోన్లు చేసి గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. కానీ క్షేత్రస్థాయికి వచ్చేటరకు ఆ విధంగా జరగదు.
అభ్యర్థిని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ చేస్తుండు, ఆయన సీరియస్గా ఫోకస్ చేసినప్పటికీ కూడా అక్కడ అభ్యర్థిని ఓడించినారన్న చర్చ జరగనీకే ఇంటర్నల్గా వాళ్ళు సపోర్ట్ చేయలేదా? అది ఎట్లనో నాకు తెలియదు బ్రదర్. అంటే నేను అవుట్ ఆఫ్ సీను, నేను ఫీల్డ్ మీద ఏం చూసినా నేను అది చెప్తున్నా. ఓకే. క్రమశిక్షణ గల సుశిక్షులైన కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేసినారని నేను చెప్తున్నా. పెద్ద స్టార్ బార్స్ అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నా. సరే వాళ్ళది ఎందుకే కూడా వీళ్ళు బీకలేరు, వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఇయ్యారు. అది వరకు వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది మా సొంత. ఇవాళ మాకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా ఓటు నాకు వేసిండ్రు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు వేసిండ్రు, బీజేపీ వచ్చారు. రెండో ప్రాధాన్యత ఓటు అన్ని వర్గాలకి నాకు వచ్చినాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఓటుకు 500 రూపాయలు ఇచ్చి పట్టభద్రుడికి అంటా ఉన్నారు. సో పట్టభద్రులు అటువైపే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం ఉంటుందా? ఇండిపెండెంట్ అభ్యర్థి బక్కా జెడ్సన్ గారి దాకా పోయే అవకాశం ఉంటుందా? అట్లేముండదు. వాళ్ళు రేపు ఖచ్చితంగా మా వాయిస్ ఎవరు వినిపిస్తారో వాళ్ళు. ఇవాళ బిట్ పిలానే చదివినోడే 500 ఇస్తే తీసుకున్నాం, తప్పేమున్నది? వాళ్ళు తీసుకున్నారు, నేను వాళ్ళ తప్పు పట్ట. కానీ వాళ్ళు ఓటు మాత్రం విఘ్నతతో వేసింది, ఎవరికి వేయాలనో వాళ్ళకే వేసింది. ఇవాళ ప్రధాన పార్టీలు లెక్కలు ఎట్లా వేసుకున్నాం, మేము డబ్బులు ఎన్ని పంచినామని డబ్బులు పంచిన పోల్ చిట్టులు పైసలు లెక్కలు వేసుకున్నాం. కానీ వాడిని 3 పైసలు పోయినాయి కదా, 3 పైసలు పోయినాయి కాబట్టి ఎవరికి వేయాలనో వాళ్ళకే వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మా ఓటు చీల్చడానికి అనేకమైన ఒక ఇండిపెండెంట్ కూడా పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. నాకు ప్రధానంగా పడే ఓట్లు నిరుద్యోగులై, ఆ ఓట్లు చీల్చని కూడా పెట్టిండ్రు. కానీ లాస్ట్ 5 days ఓయూ స్వాతి కానీ జనార్దన్ కానీ వీళ్ళు గట్టిగా స్టడీ సర్కిళ్ళలో పోయి ప్రచారం గట్టిగా చేసిండ్రు. కాబట్టి అలా నా ఓటు ఏం డైవర్ట్ కాలే, నా ఓటు నాకు పడ్డది. సో స్టార్టింగ్ ఆ సీరియల్ నెంబర్లో చూసుకుంటే ప్రధాన పార్టీలే కనిపిస్తాయి. సీరియల్ నెంబర్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. సో ఏ ప్రధాన పార్టీలు అయితే మనం చెప్పుకుంటా ఉన్నామో అవే కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఓటేయాలంటే వెతుక్కుంటా పోవాలి. 47 అనుకుంటా మీ నెంబర్, సీరియల్ నెంబర్. సో ఆ అవకాశం కనిపిస్తూ ఉందా మీకు? అవును, ఏమున్నది, ట్రైన్లో సీట్ బర్త్ తెలివాడుకోరు, అట్లా తెలివాడుకుంటారు. నాకు గుర్తేదని ట్రైన్లో సీట్ బర్త్లు రావా? 62, 65 అని వదిలేస్తారా? అది వచ్చిందని నా 41 ఎక్కడ ఉన్నది తెలివాడుకొని పోయి ఆ సీట్లో అక్కడ సింబల్ వేసిండ్రు. బ్యాలెట్ పేపర్లో కూడా నాకు స్పష్టంగా వాళ్ళది కనబడేటట్టుగానే ఉన్నది. బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ క్లియర్గా కనబడుతుంది, కింది ఉన్నాయి అంత ఈజీ కనబడదు. నా సెంటర్కి వచ్చింది కాబట్టి కనబడ్డది. చాలా మంది నాకు బాగా ఓటింగ్ మంచి ఓటింగ్. అంటే ఏదేమైనప్పుడు చర్చ టీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లవన్న మధ్యనే పోటీ ఉండబోతున్న చర్చ బలంగా జరిగింది. ఆ చర్చ జరిగిన నేపథ్యంలో పట్టభద్రుడు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా, ఇద్దరి మధ్యలోనే పోటీ కనిపిస్తూ ఉంది. ఎవరు గెలవబోతారో వాళ్ళకే ఓటేద్దామన్న ఆలోచనకు పట్టభద్రుడు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అట్లా వారు రారు. ఇది ఎక్కడ కనబడ్డది అంటే ఫంక్షన్ హాల్లో పెట్టుకొని వెంకరెడ్డి అనుచరులు బాధాప్తా రాకేష్ రెడ్డికి వేయమని వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి బయట అబ్బా వెంకరెడ్డి మనుషులే చెప్పేస్తుండ్రు రాకేష్ రెడ్డికి వేయమని, పొంగిలేటి మనుషులే సైలెంట్ అయిపోయినరు. అమ్మో అయితే రాకేష్ అని వాళ్ళు అట్లా వచ్చింది. కానీ ఎంతవరకు పడేది ఒక ఓటే అక్కడ. కాబట్టి ఈ ఓటర్ అంటే ఎప్పుడో డిసైడ్ ప్రామిస్ చెప్తున్నా, బైగాడ్ చెప్తున్నా, ఎలక్షన్ రోజు నాకు ఓటు పడ్డది అని నేను అనుకోలే. ఎలక్షన్ రోజు నాకు ఓటు పడ్డది, నాకు ఓటే పడలేదు అనుకున్నా. నేను లెక్కలేసుకున్నా కౌంటింగ్ కనీసం ఒక 20-30 వేల ఓట్లు వస్తాయో రావో అని చెప్పేసి ఆ లెక్కలేసుకుంటా. తర్వాతకే చూస్తే ఒక్కొక్క గ్రూపులల్లా వాళ్ళు అసలు ట్రెమెండస్గా ఊహించని ఓటింగ్ నాకు వచ్చింది. ఎలక్షన్ రోజు రియల్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యింది. కానీ తర్వాత నాకు ఈ 3 రోజులకి వెళ్ళి సరళి చూస్తే ఒక్కోళ్ళు వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే నాకు లక్షకు పైనగానే నాకు వస్తాయి, 1,00,000 పైన వస్తాయి. పోటీ కూడా నాకు బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మీరు మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు, చాలా మంది పట్టభద్రులను కలిసినారు కదా. ఒక సామాన్యుడిగా మీరు ముందుకెళ్ళారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకెళ్ళారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సామాన్యుడు రాజకీయం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? చేయొచ్చు, అది చూపించాలని నా ప్రధానమైన నిరూపించే అంటే ఆ లక్ష్యం ఏముంది అంటే కామన్ మ్యాన్ పార్టీకి చేయగలుగుతాడు. ఈరోజు 30 లక్షల మంది విద్యార్థులు, నా టార్గెట్ వేరే ఉండే బ్రదర్. నేను పల్లిబడ ఆడనికి రాలే, కేటీఆర్ చెప్పినట్టు నేను పెద్ద రాజకీయం చేయనికే కూర్చున్నా. ఇలా 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 2,67,326 ఖాళీలు ఉన్నాయి. యాజ్ పర్ 33 జిల్లాలకు ఉండవలసిన స్టాఫ్ ఖాళీలు అవి. అయితే ఈరోజు వాళ్ళందరికీ ఖాళీలన్నీ నింపంగా దాదాపు 27 లక్షల మంది ఉంటారు. ఒకవేళ
గవర్నమెంట్ చిత్తశుద్ధితో నౌకర్లు ఇస్తే ఆయా రంగాల ఖాళీలు పోయినా దాదాపు ఒక 10-15 లక్షల మంది ఖాళీగా ఉంటారు. ఈరోజు రేపు జరగబోయే నాకు 1,00,000 ఓట్లు కింద దాటినాయి అనుకో బ్రదర్, ఓడిపోయినా పర్వాలేదు, 1,00,000 దాటితే రాజకీయం వేరే ఉంటుంది. వాళ్ళందరినీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేపిస్తా పక్కా. ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు నేను 1000 మందిని తక్కువ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు నేను కంటెస్ట్ చేపిస్తా. కామన్ మ్యాన్ నేనే నిరూపిస్తా, నేనే వచ్చి ప్రచారం చేస్తా. నీకు బ్రదర్ బలంగా ఏముండాలంటే నీకు మేనిఫెస్టో బలంగా ఉండాలి. ఇవాళ మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసిన ఎవరు కూడా మేనిఫెస్టో లేదు. ఎమ్మెల్సీ అయితే ఏం చేస్తామని ఎవరు చెప్పలేకపోయాడు. నిరుద్యోగులు ఒకటే కాదు ఇష్యూలు, నిరుద్యోగులు ఉంటాయి, ఉద్యోగులు ఉంటాయి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటాయి. ఈ విధంగా అనేకమైన ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లు అది ఉంటుంది. మన గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లు 1,100-500 రూపాయలు నౌకరు చేసే టీచర్లు ఉన్నాయి. ఈరోజు దునియా చేసి నేను ఒక మేనిఫెస్టో తయారు చేసి దాదాపు 50,000 మందికి నేను ప్రతులం పంచిన. సాఫ్ట్ కాపీ అయితే ఇక భయంకరంగా పోయింది. మేనిఫెస్టో అనేది బలంగా ఉండాలి. రేపు రాజకీయ రాష్ట్రాల్లో కూడా నేను మేనిఫెస్టో బలంగా చేసి దినంలో పంపుతా. వాళ్ళు నమ్ముతారు. నువ్వు పైసలు ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల ప్రచారం ఒకటే యాంగిల్లో జరిగింది. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న ఈయన చట్టసభల్లో ఉండాలన్న ఒక యాంగిల్ తీసుకెళ్లారు. లేదు ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష హోదాలోనే ఉంటేనే పట్టభద్రుల పక్షాన ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ, బీజేపీ అభ్యర్థి ఏమో నాకు అవకాశం ఇవ్వండి 1,00,000 ఉద్యోగ కల్పన తీసుకొస్తా అని చెప్పిండు. మీ లైన్ ఏం తీసుకున్నారు? ఇప్పుడు సరే బీజేపీకి వెళ్ళి వద్దాం. 1,00,000 ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామన్నారు కదా, ఉన్నాయన్నీ ప్రైవేటైజేషన్ చేసే ఇలా పకోడీ కూడా అమ్ముకుని నౌకరని చెప్పిండు మోడీ. ప్రైవేటైజేషన్ చేసిండు. ఈరోజు బిఎస్ఆర్బి లేదు, ఎస్ఎస్సి లేదు, ఆర్ఆర్బి లేదు. ఈరోజు ఖాళీలు ఎక్కడ కూడా నింపకుండా ఎక్కడనే దాదాపు 15 లక్షల పోస్టులు ఉన్నాయి. కేంద్రం ఉన్నాయి, 10 ఏళ్ళ లజ్ చేసింది లేదు. రెండవది బీఆర్ఎస్ వస్తే 46 జీవో తీసింది మేమే. మా ముఖ్యమంత్రి ఎదవని చెప్పుకొని తిరుగుతాడా రాకేష్ రెడ్డి? మేము తెచ్చిన ధరని విధవ బీఆర్ఎస్ చెప్పుకొని తిరుగుతుందా? అది ఈరోజు నీ పార్టీ మీద నువ్వు ధిక్కార స్వరం వినిపిస్తున్నా సస్పెండ్ చేశాను, నువ్వెట్టి వినిపిస్తావు మళ్ళీ? కాబట్టి ధిక్కార స్వరం వినిపిస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తా అని ప్రూవ్ అయినోడు నేను. కాబట్టి నాకు మించిన ప్రశ్నించే కొంత ఇంకెవరు ఉన్నాడు? కాబట్టి లెక్కలు వేసుకునే వాళ్ళు ముందుకు పోయారు. రూలింగ్ గవర్నమెంట్ పక్కన పెట్టిండ్రు. ఇండిపెండెంట్ వీరికి ఎవరికి భయపడరు. ఈయనైతే వాయిస్ వినిపిస్తారు. ఆల్రెడీ ప్రశ్న సస్పెండ్ అయ్యి కూడా ఉన్నాడు. కాబట్టి ఈయననే రైట్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, సో ఎంత ఓవరాల్గా ఎంత ఖర్చు వచ్చిందన్న మీకు? అంటే 3 ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, సో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఓటర్కి పైసలు ఇవ్వకపోయినా కానీ ప్రచార రథాలు లేకపోతే స్టే చేయనీకి లేకపోతే నిమ్మితో పాటు వెంబడి ఖర్చు ఇదంతా ఉంటుంది కదా. మొత్తం ఫస్ట్కి వెళ్ళి ఇవాటి వరకు 10 లక్షలు వచ్చింది. 10 లక్షల ఖర్చు ఏది డిసెంబర్ 15కి వెళ్ళి మొత్తం. అంటే ర్యాండమ్గా ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడు తిరుగుడు కదా. అట్లా ఈ ఎన్నికకు మాత్రం దాదాపు ప్రచార రథాలు అవి ఇవన్నీ నేను చెప్పినా కదా, ఎన్ఆర్ఐస్ వాళ్ళు చేసారు. వాళ్ళతోని నా గట్టెక్కిన. కాబట్టి ఏం కొరత ఏం జరగలే. నాకు కరెక్ట్గా సిస్టమేటిక్గా జరిగింది. పోలింగ్ కేంద్రం కాడ కూడా అంతటా టీంలు పెట్టినాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేసినాం. సో ఇంకో చర్చ ఏంటంటే, ఇది పెద్దల సభ, పట్టభద్రులు ఎన్నుకోవాల్సిన ఎన్నిక ఇది. దీంట్లో మేధావి వర్గం ఉండాలి ఎన్నికలో పోటీ చేసేవాళ్ళు. కానీ ఏంది మేధావి వర్గం ఉండకుండా ఏంది అంత చూస్తూ ఉంటే ఓవరాల్గా సో మేధావి వర్గంతో సంబంధం లేని వాళ్ళు పోటీలో ఉన్నారని చర్చ కూడా జరిగింది. సో దానికి మీరు ఏకీభవిస్తూ ఉన్నారా? ఇవాళ బ్రదర్ పేరు చెప్పదో తెలియదు, పేరెందుకులే. కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి ఒక టాప్ రెడ్డి ప్రొఫెసర్ ఫోన్ చేసి నా సింబల్ అడిగి ప్రచారం చేశాను. ఇంకొక ఆయన ఒక 40-30 వేల సంస్థలు పనిచేసేటటువంటి వ్యక్తి రెడ్డి, ఆయన కూడా ఆయన ఫోన్ చేసి ఆయన పనిచేసిండు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నిట్లా ఆయన ఒక పెద్ద రెడ్డి, పెద్ద ప్రొఫెసర్, పెద్ద సైంటిస్ట్. ఆయన ఫోన్ చేసి వరంగల్ ఒక పెద్ద పారిశ్రామికవేత్త రెడ్డి, ఆయన కొన్ని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన ఫోన్ చేసి ఆయన నన్ను నీ సింబల్ ఎక్కడ అది ఇది అని చెప్పి ఆయన అడిగాడు. కాబట్టి ఇక్కడ మేధావి వర్గం నా ఎంబడి పనిచేసిందనంటే వాళ్ళ ఆలోచనల మా ఆలోచనలు ఇలా ఫుల్ఫిల్ చేయగలిగే నమ్మకం ఉంటేనే వాళ్ళు చేశారు. కాబట్టి నేను అనుకుంటా వాళ్ళ మరి ముఖ్యంగా పృథ్వీ అన్న విఠల్ భాయ్ వాళ్ళకి మించిన తోపులు ఎవరు లేరు నాకు తెలిసి. అర్థమైందా? ఇంతమంది వచ్చి నాకు ప్రచారం చేసి నువ్వు నిలబడి చెప్పినాక అడ్వకేట్ శరత్ బాజాబ్తో ఓపెన్ డెసిషన్ చేయమని
ఇంతమంది చెప్పిన తర్వాత ఇక అది నాకు మించిన అభ్యర్థి ఎవరు? వీళ్ళెవరి గురించి చెప్పలే కదా. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాక, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాక నన్ను ఫోన్ చేసి వీళ్ళు అడిగారు. తర్వాతనే వాళ్ళతో ఫోటోలు కూడా దిగి వాళ్ళ పర్మిషన్తో పెడతా సోషల్ మీడియాలో. కానీ పెద్ద పెద్ద తలకాయలు నాకు పనిచేసి మామూలు వాళ్ళు ఏం కాదు. సో ఏమున్నా కానీ పార్టీకి సంబంధించిన పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఆ పార్టీ ఓట్లు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికి పడతాయి. బీజేపీకి సంబంధించిన కొంతమంది పట్టభద్రులు ఎవరైతే బీజేపీ సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు బీజేపీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కనిపిస్తుంది. ఏమున్నా మీకు ఓటు మీకు వేయాలనుకున్న వాళ్ళు నిరుద్యోగులు, లేకపోతే కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కూడా పోటీ చేసింది కాబట్టి సో ఈ నిరుద్యోగుల ఓట్లు పార్టీలపైన వ్యతిరేకత ఉన్న పట్టభద్రులు ఓట్లు చీల్చుకోవడం వల్ల ఎవరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది? వరంగల్ కోట్ల 2000 మంది ఓటర్లు ఉంటారు, 2000 మంది అడ్వకేట్లు ఉంటారు. ఇద్దరు బీజేపీ కరడుగట్టిన నాయకులు, అంటే బీజేపీ పుట్టిన కాంచె బీజేపీలో ఉన్నోళ్ళు నన్ను తీసుకొని అడ్వకేట్ల దగ్గర తిరిగి ఈయన కోటేయమని చెప్పారు. కరడుగట్టిన బీజేపీ వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసారు. కరడుగట్టిన బీఆర్ఎస్ వాళ్ళు ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఇవాళ ప్రజాప్రతినిధుల జెడ్పీటీసీ అసంటోళ్ళు నల్గొండ జిల్లాలో నన్ను తీసుకొని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఓట్లు నాకు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సింపతిగా కొట్టాడి మరి బాధాతం మేము జడ్సన్కి వేసుకుంటామని చెప్పేసారు. నెక్స్ట్ రేపు బ్రదర్ సూర్యాపేట్ల, నల్గొండల, ఖమ్మంల, వరంగల్ల దిమ్మదిరిగా రిజల్ట్ వస్తుంది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి నోటీసులు ఉన్నది. కాబట్టి అంత ఈజీగా ఏం లేదు. ఇవాళ బ్రదర్ నేను ఏదైతే నమ్మకంతో పోయినో ఆ నమ్మకం 100% జనం ఫుల్ఫిల్ చేసుకుంటాను. కాబట్టి నేను తెల్లారికెళ్ళి ఇప్పుడు మొన్నటికెళ్ళి 3 రోజులకెళ్ళి సర్వశిక్ష అభియాన్ ఎపిసోడ్లు స్టార్ట్ చేసిన, నియామకం అనేది తప్పని చెప్పి. కాబట్టి ప్రశ్నించే గొంతులకు పవర్తో పని ఉండదు, అదొక సాధనం అంతే. అది కొంచెం కంఫర్ట్ ఇస్తుంది. కంఫర్ట్ అంటే నువ్వు ఒక వెహికల్లో తిరగగలుగుతావు, నీకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, కొన్ని పైసలు వస్తాయి, కోట్లల్లో అక్కడ కొట్టాడగలుగుతావు. అదొక కంఫర్ట్ అంతే. అంతకు మించి దాన్ని అదేం పెద్ద మౌత్ పీస్ ఏం కాదు, పెద్ద ఇదేం కాదు. కానీ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే, పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామని చెప్తారు. సో మీరు కూడా మేమే గెలుస్తున్నాం, నేనే గెలుస్తానంటే వాళ్ళు గెలిస్తే గెలవని అబ్బాయి ఎవడొద్దంటాను. నేను నా నమ్మకం చెప్తున్నా, వారు గెలిస్తే గెలవని, నేను వద్దని అంటలేను, నేనేం ఆపుతలేను. నేను అంటుంది మీ విషయంలో ఒకవేళ రిజల్ట్స్ అటు ఇటు అవుతే, ఒకవేళ గెలవకపోతే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఓట్ బ్యాంక్ మీకు రాకపోతే, చదువుకున్నాడు కూడా నాలాంటి పోరాట యోధుడికి ఓటు వేయలేదన్న ఆలోచన మీరు వచ్చినప్పుడు సో మీ పొలిటికల్గా స్టెప్ అటు ఇటు ఏమన్నా పడే అవకాశం ఉంటుందా? బ్రదర్ ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీ బక్క చేసిన అసమర్థుడు మాకు అవసరం లేదని నిలగొట్టింది. నేను పార్టీలో పోవద్దు. మీ మీడియా మీరు కానీ రగన్న కానీ మాకు ఎలక్షన్స్లలో ఈయన అసమర్థుడు, ఈయన కంటే తీర్మాన్ మల్లయ్య సమర్థుడు కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేశాను. నేను దాన్ని మీ దృష్టిలో నేను అసమర్థుని కాబట్టి నేను మీ ఛానల్లోకి నేను రావాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా బ్రదరు, నీ ఆన్సర్ నేను చెప్తున్నా. కాబట్టి మీ ఛానల్ నేను అవసరం రావద్దు. ఇంకోటి, పబ్లిక్ ఇసొంటోడు మాకు అవసరం లేనప్పుడు నేను కూడా పబ్లిక్లో తిరగద్దు. ఇక అంటే మెజార్టీ జనము ఇప్పుడు తీర్మాన్ మల్లయ్య మీద భయంకరంగా ట్రోలింగ్స్ వచ్చినాయి. తీర్మాన్ మల్లయ్య గారి ప్లేస్లో నేనే ఉంటే, నేను నిజంగా పోటీలోకి వెళ్ళి తప్పుకునేటోని. రియల్ నేను నన్ను ఇంతమంది వద్దంటున్నారు కాబట్టి నేను పోటీలో ఉండా అని చెప్పి నేను తప్పుకునేటోని. కాబట్టి వాళ్ళు వద్దన్నప్పుడు మనం ఉండు కూడా అనవసరం. కానీ నేను అట్లా అనుకుంటలేను. నేను మినిమం ఇంత బెంచ్ మార్క్ పెట్టుకున్నా, మినిమం ఇంత ఓటు శాతం వస్తే జన ఆమోదం ఓడిపోయినా కానీ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు కొంత ఆలోచించే ఓటేస్తారు నేను అనుకుంటా ఉన్నా. అంతేనా? కాలోజీ టీవీ చెప్తానో, లేకపోతే మన తొలివిలు చెప్తానో, లేకపోతే ఇంకో యూట్యూబ్ ఛానల్ చెప్తానో, అభ్యర్థుల వైపు పట్టభద్రులు చూసే కాంగ్రెస్ ఇప్పుడు బ్రదర్ ఈ ఎలక్షన్స్ లా సోషల్ మీడియా కీ రోల్. ఈ 2 ఛానళ్లతోనే పోయిన ప్రభుత్వం 100% జనంలోకి తీసుకుపోయినాం. రావ్య గారు కావచ్చు, వాళ్ళు జనంలోకి మనం పర్ఫెక్ట్గా తీసుకుపోగలిగినాం, ఖతం అయిపోయింది. ఇక్కడ కూడా సోషల్ మీడియా బ్రదర్ న్యూట్రల్ రోల్ ప్లే చేయాలి. మీడియా కూడా న్యూట్రల్గా ఉండాలి. బక్క జడ్సన్ పోటీలు ఉన్నాడు, మీరు తమ్ముళ్ళే పెడతారు, నా ఫోటోనే ఉండదు. ముగ్గురు ఉంటారు, బడి పంతుల్లే పెడతారు. వీళ్ళు 5గురు ప్రధానంగా ఉన్నారు, 5గురు మధ్యలో ఇట్లున్నది, వీళ్ళ మధ్యలో ఏం నడుస్తుంది అనేది అసలు మనిషే కనబడకుండా చేస్తే ఎట్లా?
పర్సనే కనబడకుండా అక్కడ మనిషే లేకుండా కనబడకుండా మీరు ప్రొజెక్ట్ చేస్తే మనిషి ఎట్లా ప్రచారం 3 పెద్ద జిల్లాలల్లో ఎవడో ఒకటి తప్ప జీరో బ్రదర్. నాకు ఒక శ్రావ్య గారు మాత్రం మునుగోడు దాకా వచ్చి చెప్పిండ్రు, వాళ్ళ ఛానల్లో చెప్పిండ్రు. అది నాకు సోషల్ మీడియాకి వెళ్ళి మహర్షి అనేటోడు టోటల్గా పైసలు తీసుకొని మోసం చేసిండు. అర్థమైందా? సోషల్ మీడియా అసలు జీరో. అసలు నేను ప్రచారంలో జీరో. సోషల్ మీడియాకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కానీ అక్కడికి వెళ్ళి అంటే నేను బ్లైండ్గా నమ్మిన మహర్షి అనేటోడు నమ్మిన, మీ ఛానల్ నమ్మిన. అసలు కనబడకుండా చేసిన సమయంలో నేను బ్లైండ్గా చెప్పుకున్నా రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇవి నాది, వీళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుందని. అసలు నేను పంపిన యేసుడు వేరే, కానీ అసలు ప్రొజెక్షన్ వస్తుందని ఆ లెవెల్లో పోనేలేదు. అసలు పోటీలు లేనట్టే కనబడి చాలా మంది మీ కామెంట్స్లోనే చేశారు. ఇంటర్వ్యూ నడుస్తుంటే కామెంట్స్ నా ఫేవర్గా వస్తున్నాను, కామెంట్స్ ఆపేసాను ఛానల్. కాబట్టి బ్రదర్ నాకేం నేను ఏది మళ్ళీ అన్నాడు కదా, నాకు శ్మశానానికి పంపుతారు, నాకు శ్మశానం నాకు ఏం ఫరకేం పడదు. నాకు అదేంది అనుకో, నాకు చెప్పే ఫ్యాక్టరీ ఉంది, పోతా మంచిగా నడుపుకుంటే నేను ఉంటా. అర్థమైందా? నాకేం ఫరక పడదు. నాకు గెలుపు ఓటం అనేది నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. నేను దేనికి ఎవరైనా నమ్మితే వాళ్ళ తరపున కొట్లాడినే వాళ్ళ తరపున నేను నిలబడగలుగుతా, వాళ్ళకి నేను అండంగా ఉండగలుగుతా. కాబట్టి నాకు దేని మీద స్పందించబుద్ధి అయితే లేకుంటే లేదు. కానీ 100% ఈ సొసైటీ పైన అయితే ఆ సొసైటీకి ఎవరేంటిది అనేది వాళ్ళ స్పష్టమైన ఒక అవగాహన ఉన్నది. ఆ అవగాహన ఉన్నప్పుడు మీరు దాన్ని కరెక్ట్గా చూపెడితే వాడు మేము నమ్ముతాడు. ఆ లెవెల్లో మీరు చూపించలేదు అనుకో, మీది కూడా డ్రాప్ పడిపోతుంది. సో కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేసిండు, పల్లి బఠానీ బిట్స్ పిలాని అనే కామెంట్స్ చేసిండు. సో ఈ కామెంట్ ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరికి మేలు జరగదు. ఇప్పుడు బిట్స్ పిలాని అనేటోడు పైసలు పంచిండు, పల్లి బఠానీ కూడా పైసలు పంచిండు. నీకు వాళ్ళకి ఏం తేడా ఉందని అనుకుంటారు జనం. నువ్వు అన్నదే సై, కాకపోతే నువ్వు జర సాఫ్ట్. పల్లి బఠానీ ఆమె క్యాండిడేట్ ఏమో డైరెక్ట్ 500 నోట్ ఇచ్చేసిండు నాకు ఓటేయమని. బిట్స్ పిలాని ఓడు ఫోటో పెట్టి పక్కన రసీదు పెట్టి ఇచ్చిండు. కాబట్టి మీ బిట్స్ పిలాని జర ఎక్కువ టెక్నాలజీ ఉంది, అంతేగాని ఇద్దరు కూడా 500 మంచిది. కాబట్టి ఫరకే. ఈ కామెంట్ ని తీర్మార్మలను ఎక్కువ క్యాచ్ చేసుకున్నట్టు, కాస్త ఎమోషనల్ గా పట్టభద్రుల దగ్గర తీసుకెళ్ళినట్టు అనిపించింది కదా. సో ఆయన కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే నన్నే ఆ కామెంట్ చేసిండు, నేను కేయూలో చదువుకున్నా, ఓయూలో చదువుకున్నా, నేను ఒక పట్టభద్రుడిని, జేఎన్టీయూలో చదువుకున్నా, నాలాంటిని పట్టుకొని పట్టభద్రుడిని పట్టుకొని పల్లి బఠానీ అన్నాడంటే, సో అందరినీ కలుపుకుంటూ ఆయన వైపు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. అసలు తీర్మానం ప్రచారమే అవసరం లే, ఆయన కరెక్ట్ ఉంటే. తీర్మానం అంటాడు తెలంగాణలో 4 కోట్ల మందికి అవసరం. ఆయనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప అందరు ప్రచారం చేసిండు. అసలు అందరు లాస్ట్కి అందరు హ్యాండ్ ఇచ్చిండు, అది సెకండ్. కానీ అక్కడ నీకు ప్లస్ మైనస్ అనే అవసరం నువ్వేందో మొత్తం అందరికీ తెలుసు. అదే రేపు బ్యాలెట్ బాక్స్ ఉన్నది. సింపతి ఏముండదు. తీర్మానం మళ్ళీ ఏంది, సినిమాల మళ్ళీ లైఫ్ ఏంది, తీర్మానం మళ్ళీ గొంగడేసుకున్నది, గొంగడి తీసినాక ఎట్లున్నది, ఇప్పుడేంది అప్పుడేంది నువ్వు అందరు తెలుసు. నువ్వు 1,50,00,000 రూపాయలు ఆస్తి నువ్వు ఇచ్చినావు, ఎన్ని చేయాలని నన్ను చేసేసింది కాబా. నీవు శ్మశానానికి పంపుతారా నన్ను, లేకుంటే మండలికి పంపుతారా అని చెప్పేసి ఇచ్చినావు. నా సాగుకు 1,00,000 మంది రావాలని కూడా ఇచ్చినావు. అర్థమైందా? అవన్నీ అవసరమే లేదు. సింపుల్ గా నేను పోటీ చేసినా నా సీరియల్ నెంబర్ ఇదంటే వాళ్ళు ఓటేస్తారు. నువ్వేందో తెలుసు కాబట్టి. తీర్మానం మళ్ళీ కూడా సెంటిమెంట్, తీర్మానం మళ్ళీ కూడా ఎమోషన్స్, తీర్మానం మళ్ళీ కూడా సెంటిమెంట్ చెప్పుకొని ఓటాడు కూడా అనేది అంటే మాత్రం అది దురదృష్టము. దానికి ఓట్లు పడతాయని మాత్రం నేను అనుకోను. ఇక్కడ ప్రాధాన్యత ఓట్లతో బయటపడే అవకాశం ఉంటుంది. మీ అంచనా ఏంది? మొదటి ప్రాధాన్యతలో బక్కా జయశంకర్ గారు బయటపడే అవకాశం ఉంటుందా, లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటు? రెండో ప్రాధాన్యత ఓటుతోనే బయటపడతా. ఎందుకంటే అందరు అభ్యర్థుల పడ్డ ఓట్లు అన్నిట్లల్లో ప్రతి జిల్లాలో నూక్ ఆఫ్ ద కార్నర్ ప్రతి దగ్గర నేను పోయినా కాబట్టి ప్రతి దగ్గరికి వెళ్ళి నాకు రెండో ప్రాధాన్యత ఓటు వస్తుంది. ఎవరు గెలిచినా రెండో ప్రాధాన్యత. కాబట్టి ప్రధానంగా 500 బ్యాచ్కి మొదటి ప్రాధాన్యత ఓటు పోయింది. అర్థమైందా? ఇంకోటి సెంటిమెంటల్ బ్యాచ్, నిరుద్యోగుల తరపు నిలబడుతున్న బ్యాచ్. లాస్ట్ మూమెంట్లో నేను గౌడ్ అని ఆయన గుర్తు రావడం, ఆ ఏషం వేసుకోవడం వల్ల గౌడ్స్ ఓటు పోయి ఆయన కూడా మొదటి ప్రాధాన్యత వచ్చి వీళ్ళందరూ రెండో ప్రాధాన్యత వచ్చి నాకు వచ్చి నేను బయటపడతా అనుకుంటున్నాను. రెండో ప్రాధాన్యత మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటేసిన వాళ్ళు కూడా 500 రూపాయలు తీసుకొని, సో ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా సెకండ్ ప్రాధాన్యత మీకు వేసే అవకాశం ఉంటుంది అంటారు. అంతే. అంటే వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత నాకే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో గెలుస్తారు ఖచ్చితంగా. అంటే బ్రదరు
అత్యాశ పడడం కూడా సబబు కాదు. అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఉమ్, నాకు మాత్రం ఉమ్, ముఖ్యమంత్రికి ఉన్న లెక్కల ముఖ్యమంత్రికి ఉన్న కౌంట్ ఏంటంటే బక్క జడిసన్కు 1,50,000 ఓట్లు వస్తాయి. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ముఖ్యమంత్రి దగ్గర ఉన్న రిపోర్ట్. ఆ, ఆయన దగ్గర కూడా నా మనుషులు ఉంటారు కదా, ఉమ్, 1,50,000 ఓట్లు వస్తాయి ఆయనకున్న లెక్క ప్రకారం. ఉమ్, కాబట్టి ఆయనకు అన్ని తీసేయంగా చెప్తారు కదా, ఉమ్, కొట్టేసి ఉమ్. తక్కువ చేయగానే నేను ఈజీగా నేను అనుకుంటా 1,70,000 1,80,000 దాకా వస్తుండొచ్చు. కానీ ఈ ఇబ్బందులన్నీ చూస్తూ ఉంటే సరే మీడియా సపోర్ట్ చేసిన విషయాన్ని పక్కకు పెడితే అరే కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరుస్తే బాగుంటుండే అన్న ఆలోచన మీరు వచ్చిరా? లేదు, నేను మంచిగా విముక్తున్నా ఆయన. అవునా? నేను మోసినా కదా బ్రదర్ కాంగ్రెస్లో. ఉమ్, వాళ్ళ లంగపనులన్నీ నేను మొయ్యాల్సి వచ్చు, ఉమ్, వాళ్ళ ధరని నేను మోసిన, ఉమ్, వాళ్ళ పేపర్లు ప్రభుత్వం రాగానే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన అరెస్ట్ చేస్తే అవి నేను మోసినాం. ఉమ్, ఇవన్నీ మొయ్యాల్సి వచ్చు. నాకు ఫ్రీ అయిపోయినా. ఉమ్. కాంగ్రెస్ పార్టీలో నేను పోనీ, నాకు ఆలోచన కూడా లేదు. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది బక్కా జడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్.